వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో, ఇప్పుడైతే మనం కొత్త స్కాలర్‌షిప్‌తోని వచ్చేసామనమాట. ఎవరైతే 10థ్ స్టాండర్డ్ కంప్లీట్ చేసుకొని 90% అయితే స్కోర్ చేసుకుంటారో, వారైతే ఈ వీడియోనైతే అస్సలు మిస్ కాకండి. సో, ఈరోజైతే మనం ఏం స్కాలర్‌షిప్ గురించి తెలుసుకోబోతున్నామంటే, విద్యాదాన్ స్కాలర్‌షిప్. ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఎస్‌టి ఫౌండేషన్ వారు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో, ఈ స్కాలర్‌షిప్ ఎలా అప్లై చేయాలి? దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో, ఎవరెవరు సెలెక్ట్ అవుతారో, సో, దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. సో, ముందుగా మీరు బ్రౌజర్‌కెళ్ళి విద్యాధన్ .org అని టైప్ చేయండి. సో, అప్పుడు మీకు ఈ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుద్ది. సో, ఈ వెబ్‌సైట్‌లో ఇక్కడ మీకు అప్లై ఫర్ స్కాలర్‌షిప్స్ అని ఉంది కదా! సో, అందులోకెళ్ళి యాజ్ ఐ సెడ్ విద్యాధన్ స్కాలర్‌షిప్ అనేది సరోజిని దామోదర్ ఫౌండేషన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారనమాట. సో, ఇది ఎవరికంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎకనామికల్లీ ఛాలెంజ్డ్ ఫ్యామిలీస్ ఓకేనా. ఎవరైతే ఎకనామికల్లీ ఛాలెంజ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి ఆ స్టూడెంట్స్‌నైతే సెలెక్ట్ చేస్తారనమాట. సో, స్టూడెంట్స్ అనే స్టూడెంట్స్ 10థ్ స్టాండర్డ్ అయితే కంప్లీట్ చేసుండాలి. అండ్ ఆల్సో ఇప్పటి వరకు ఈ విద్యాధన్ ప్రోగ్రామ్ ఆల్‌మోస్ట్ 8,000 స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ చేసింది. అంటే ఈ అక్రాస్ ది స్టేట్స్ అన్నమాట. సో, మనకి స్టేట్స్ చూసుకుంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, గోవా, ఒడిస్సా, న్యూఢిల్లీ, లడఖ్, బీహార్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. సో, ఇవైతే స్టేట్స్ స్టూడెంట్స్‌కైతే ఈ స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో, ఈ స్కాలర్‌షిప్ అనేది ఎంతొస్తుందంటే ఆహ్, 11 అండ్ 12థ్ గ్రేడ్స్ చదువుతున్న స్టూడెంట్స్‌కైతే 10,000 వరకి పర్ ఇయర్ వస్తుందనమాట. అండ్ ఈ స్కాలర్‌షిప్ ఎవరు అప్లై చేయాలంటే 10థ్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే ఫ్యామిలీ ఇన్‌కమ్ 2,00,000 కంటే బిలో ఉంటుందో అండ్ ఆల్సో దే షుడ్ కంప్లీట్ దేర్ 10థ్ స్టాండర్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025 అనమాట. అండ్ ఆల్సో దే షుడ్ స్కోర్ 90% అబోవ్ ఆర్ 9 సీజీపీఏ కంటే ఎక్కువ రావాలి. అండ్ డిసేబుల్డ్ పీపుల్స్‌కి చూసుకుంటే వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి 75% ఆర్ 7.5 సీజీపీఏ. సో, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూసుకుంటే, సో, ఈ ఎస్‌డిఎఫ్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తుందన్నమాట అప్లికెంట్స్‌ని బేస్డ్ ఆన్ దేర్ అకాడమిక్ పెర్ఫార్మన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఇన్ దేర్ అప్లికేషన్ ఫార్మ్. వారి అకాడమిక్ పెర్ఫార్మన్స్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ అప్లికేషన్ ప్రాసెస్. దాని ద్వారా ఈ నెక్స్ట్ రౌండ్‌కైతే సెలెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ రౌండ్‌లో ఏముంటుందంటే, షార్ట్ ఆన్‌లైన్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని ఇంకో రకంగా అనుకుంటే స్క్రీన్ టెస్ట్ అనొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే మీకు ఈ స్కాలర్‌షిప్ అయితే వచ్చేస్తుంది. సో, ఈ స్కాలర్‌షిప్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి అప్లై చేయడం. అండ్ మీరు డైరెక్ట్ ఈ వెబ్‌సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ స్కాలర్‌షిప్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే, మనమైతే ఆంధ్రప్రదేశ్ యొక్క డీటెయిల్స్ చూస్తున్నాం. సో, మనం తెలంగాణకి చూసుకుంటే 10థ్ జూలై లాస్ట్ డేట్ అన్నమాట. అండ్ స్క్రీన్ టెస్ట్ అన్నాను గదా! సో, అదైతే 27థ్ జూలై. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది 10థ్ ఆగస్ట్ నుంచి 13థ్ ఆగస్ట్ వరకు ఉంటుంది. సో, దీనికి అప్లై చేసుకోనీకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో చూసుకుంటే 10థ్ మార్క్ షీట్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండ్ ఫోటోగ్రాఫ్. ఇవన్నీ స్కాన్డ్ కాపీస్‌తో పాటు అప్లై చేస్తే మీకు ఈ నెక్స్ట్ రౌండ్‌కి సెలెక్ట్ అయితారు. నెక్స్ట్ రౌండ్ అయిపోతే ఇంటర్వ్యూ. అన్ని రౌండ్స్ క్లియర్ చేస్తే మీకు స్కాలర్‌షిప్ అనేది వస్తుంది. ఇంకేమైనా ఫర్దర్‌గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మెయిల్ ఐడీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు కదా! ఈ మెయిల్ ఐడీకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా మంజుల కోఆర్డినేటర్. సో, దీనికి ఈ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఎలాంటి డీటెయిల్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా తెలుసుకోవచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే అంటిల్ నెక్స్ట్ వీడియో. థాంక్స్ గైస్.